ఈరోజు కథ ఇంటికి కాపలా తెలుసుకుందామా? ఈరోజు ఉదయం నిద్రలేచి తన గది నుండి బయటకు రాగానే కొడుకు కోడలు తమ పిల్లలతో బయటకు వెళ్ళడానికి రెడీగా నిలబడ్డారు. కృష్ణయ్యను చూడగానే అరుణ్ అన్నాడు, నాన్న, 2 రోజులు మేము బయటకు వెళ్తున్నాం. రేపు రాత్రికి కానీ ఇంటికి తిరిగి రాము. మీ కోడలు మీకోసం 2 రోజులకు సరిపడా ఆహారం సిద్ధం చేసింది. వేడి చేసుకొని తినండి అన్నాడు. అలాగే ఇంటిని కూడా చూసుకోండి అని అన్నాడు. అప్పుడు కృష్ణయ్య, బాబూ, మీరు శనివారం ఆదివారం వస్తే చాలు, నన్ను విడిచిపెట్టి ఇలా వెళ్ళిపోతారు. ఒక్కరోజంటే ఎలాగోగలగా ఉండగలను, 2 రోజులంటే కష్టంగా ఉంటుంది. ఒక్కడినే ఇంట్లో ఉండలేకపోతున్నాను, అలాగే చెద్దన్నం తినలేకపోతున్నాను. మీకు బయటకు వెళ్ళాలనిపించినప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళండి అన్నారు కృష్ణయ్య. అప్పుడు కోడలు, మామగారు, మీరు అసలే నడవలేరు. ఈ వయసులో మీకు బయట తిరిగే కోరికలు కలుగుతున్నాయా? ఇక తినడం అంటారా? అడ్జస్ట్ అవ్వాలి, తప్పదు. మాకు కూడా ఒక జీవితం ఉంది. అంతలో కొడుకు ఇలా అన్నాడు, అవును నాన్న, నీ వలన మేము ఇబ్బంది పడతాం. అయినా సరే ఇంటికి కాపలా కాయడానికి ఎవరైనా ఒకరు ఉండాలి కదా. నువ్వు ఇక్కడే ఉండు, బయట ఇంటికి తాళం వేసుకొని వెళ్తాం అంటూ కొడుకు కోడలు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు. కృష్ణయ్య కిటికీ దగ్గర నిలబడి కారులో వెళ్తున్న పిల్లలను చూస్తూ నిలబడ్డారు. పిల్లలు, కొడుకు కోడలు వెళ్ళిపోయాక వంటగదికి వెళ్ళి కోడలు ఏం చేసిందో అని చూశారు. ఒక కప్పులో అన్నం, పక్కనే పలచటి పప్పుచారు. ఇదే తిండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 రోజులు తినాలా? తప్పదనుకుంటూ తిన్నాడు. మిగిలిన భోజనాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాడు. మెల్లగా నడుస్తూ తన గదిలోకొచ్చి మంచంపై కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న భార్య ఫోటోను చూస్తూ కళ్ళలో నీళ్లు తిరిగాయి. 6 నెలల క్రితమే కృష్ణయ్య భార్య మరణించింది. ఒక్కసారిగా కృష్ణయ్య ఒంటరివాడయ్యాడు. అప్పటి నుండి అందరూ ఉన్నా అతన్ని పట్టించుకునేవారే లేరు ఆ ఇంట్లో. ప్రతి శని ఆదివారాలు కొడుకు కోడలు ఇలా పిల్లల్ని తీసుకొని బయటకి వెళ్తారు. కృష్ణయ్యకు చెద్దన్నం తినాల్సి వచ్చేది. కాసేపు టీవీ చూసేవాడు, కానీ ఎంతసేపని చూస్తాడు? కాసేపు స్నేహితులతో ఫోన్ మాట్లాడదామనుకున్నాడు. ఫోన్ చేశాడు, కానీ ఫోన్లు కలవట్లేదు. ఒంటరిగా కృష్ణయ్య కాసేపు డాబా మీదికి వెళ్ళి కాసేపు వాకింగ్ చేద్దామని మెల్లగా మెట్లెక్కుతూ వెళ్ళాడు. కానీ మెట్ల గేటు వద్ద కూడా తాళం వేసి ఉంది. తాళాన్ని చూసి మళ్ళీ తిరిగి తన గదికే వచ్చేశాడు. తన గదిలోకి వచ్చి మంచం మీద పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎన్ని కలలు కన్నాను నేను. రిటైర్ అయ్యాక భార్యతో కలిసి ప్రపంచమంతా తిరగాలనుకున్నాను. అన్ని బాధ్యతలు నెరవేర్చి మిగిలిన జీవితం సంతోషంగా జీవించాలనుకున్నాను. కానీ జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఇప్పుడు ఒంటరివాడినయ్యాను. నా జీవితమే నాకు బరువుగా మారింది. నన్ను ఇంట్లో నుండి బయటకు వెళ్ళనివ్వరు. ఇళ్లకు తాళాలు వేస్తారు. కాసేపు స్నేహితులతో గడిపొస్తే నాకు కూడా మనశ్శాంతిగా ఉంటుంది కదా. కానీ ఈ మధ్య ఎందుకో స్నేహితులు ఎవరూ ఫోన్ చేయడమే లేదు. నేను ఫోన్ చేసినా కలవట్లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది, ఇంట్లోని వాళ్ళంతా కేవలం నన్ను ఇంటికి ఒక కాపలాదారుడిగా మాత్రమే చూస్తున్నారు అని. తన జీవితాన్ని తన్నే తిట్టుకుంటున్నప్పుడు కృష్ణయ్య గారి ఫోన్ మోగింది. ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే, ఏంటి కృష్ణ, మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకో. మేము ఎన్నిసార్లు ఫోన్ చేశామో తెలుసా? కానీ నీ ఫోన్ అసలు కలవడమే లేదు. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. చంద్ర, ఎలా ఉన్నావు? నేను కూడా మీకు చాలాసార్లు ఫోన్ చేశాను, కలవడమే లేదు. చాలా రోజుల నుండి ఎవరితోనూ మాట్లాడడమే కుదరట్లేదు అని అన్నారు కృష్ణయ్య గారు. చంద్రశేఖర్ కృష్ణయ్యకు మంచి స్నేహితుడు. సరే, అదంతా వదిలేయ్. వదినపోయిన దుఃఖంలో ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలనుకుంటున్నావు? కాస్త బయటకు వస్తేనే కదా నీకు బాగుంటుంది అన్నారు చంద్రగారు. భార్యను తలుచుకొని కళ్ళు చెమర్చాయి కృష్ణయ్య గారికి.
మేమంతా అయోధ్య యాత్రలకు వెళ్తున్నాం. నువ్వు వస్తే బాగుంటుందని పిలవడానికి ఫోన్ చేశాను. పోయినసారి కూడా నువ్వు రానని చెప్పావు. కానీ ఈసారి మాత్రం అలా చెప్పకుండా మాతో వస్తున్నావు అంతే అని అన్నారు చంద్రగారు. స్నేహితుడి మాటతో కృష్ణయ్య ఆశ్చర్యపోయారు. ఎప్పటి మాట గురించి మాట్లాడుతున్నావు చంద్ర? నేను ఎప్పుడు యాత్రలకు రానని చెప్పలేదే. అదే కృష్ణ, క్రితంసారి అందరం కలిసి తిరుపతి వెళ్ళాము. అప్పుడు నీకు ఫోన్ చేస్తే కలవలేదు. నీ కొడుక్కి ఫోన్ చేశాను. అప్పుడు నీ కొడుకు నాన్న ఇప్పుడే ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదు అని అన్నాడు. అది విన్న కృష్ణయ్య కొడుకు నాతో ఏమీ చెప్పలేదే అంటూ కోప్పడ్డాడు. అందుకే ఈసారి నేను నీతో మాట్లాడాలి అని అనుకున్నాను. అందుకొరకు 2 రోజుల నుండి ఫోన్ చేస్తున్నా, కానీ కలవడం లేదు. ఇప్పుడు నా స్నేహితుడి ఫోన్తో చేస్తున్నా. ఇప్పటికీ నీతో మాట్లాడడం కుదిరింది అని అన్నాడు చంద్ర. స్నేహితుడి మాటలకు కృష్ణయ్య మౌనంగా ఉండిపోయారు. ఏమైంది కృష్ణ? ఏమైపోయావు? హన్ చంద్ర, ఈసారి నేను తప్పకుండా వస్తాను. ఎప్పుడు బయలుదేరుతున్నారు? అలాగే ఎంత డబ్బు కట్టాలి అని అడిగాడు కృష్ణయ్య. సోమవారం బయలుదేరాలి. డబ్బు గురించి నువ్వు ఆలోచించకు. నువ్వు రావడమే మాకు సంతోషం అంటూ ఫోన్ పెట్టేశాడు స్నేహితుడు. ఫోన్ పెట్టేశాక కృష్ణయ్య తన ఫోన్ చెక్ చేశాడు. స్నేహితుల నెంబర్లు అన్నీ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. అందుకే ఇన్ని రోజుల నుండి ఎవరు ఫోన్ చేసినా కృష్ణయ్యకు కలవట్లేదు. ఇదంతా కొడుకు పనే అని అర్థమైంది కృష్ణయ్యకు. స్నేహితుల నెంబర్లన్నీ అన్బ్లాక్ చేసేశాడు. మరుసటి రోజు అయోధ్యకు వెళ్ళడానికి బ్యాగ్ సర్దుకున్నారు కృష్ణయ్య గారు. అలాగే కావాల్సిన సామానంతా పెట్టుకున్నారు. ఆదివారం రాత్రి కొడుకు భార్య పిల్లలతో తిరిగి వచ్చేశాడు. తాళం తీసుకుని లోపలికి వచ్చిన వాళ్ళు తండ్రి గదివైపు కూడా వెళ్ళలేదు. మరుసటి ఉదయం కృష్ణయ్య తయారయ్యి తాను బ్యాగ్తో బయలుదేరాడు. నాన్నా, ఎక్కడికి బయలుదేరారు అన్నాడు కొడుకు. అంతలో కోడలు అక్కడికి చేరుకుంది. నేను నా స్నేహితులతో కలిసి అయోధ్య తీర్థయాత్రలకు వెళ్తున్నాను. మామగారి నోట ఇది వినడం ఆలస్యం. మమ్మల్ని అడగకుండా మీరు ఎలా వెళ్తారు? మీ కొడుకు అడిగేదాకా కూడా మీరు చెప్పదలుచుకోలేదా? మీకు తెలుసా, ఈ వారం పిల్లల పరీక్షలు మొదలవుతున్నాయి. అలాగే మా చిన్నాన్న కూతురు పెళ్లి కూడా ఉంది. నేను మీ అబ్బాయి వెళ్తున్నాం. మీరు ఇంటికి కాపలా కాస్తూ పిల్లల్ని చూసుకోవాలి. మీరు వెళితే ఎలా? మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నది కోడలు. నాన్నా, ఈ వయసులో మీరు ఎక్కడన్నా కింద పడ్డారు అనుకోండి, చాలా ఇబ్బంది పడతారు. అలాగే నా వద్ద ప్రస్తుతం మీకివ్వడానికి డబ్బులు లేవు. కాబట్టి నోరు మూసుకొని ఇంట్లోనే పడి ఉండండి. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు అన్నాడు కొడుకు. శభాష్ బాబు, ఎంత బాగా ఆర్డర్ వేస్తున్నావు. అయినా నేను ఊహించిందే చెప్పావు. మీ అమ్మ చనిపోయిన నాటి నుంచి నన్ను ఇంటికి కాపలాదారునిగా మార్చేశారు. 2 పూటలా ఇచ్చే తిండికి బదులుగా నన్ను కాపలాగా ఉండమంటున్నారు. నా నుండి నా స్వేచ్ఛను లాగేశారు. నా స్నేహితుల ఫోన్ నెంబర్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టేశావు. అది కాదు నాన్న, నీకు డిస్టర్బ్ అవుతుందని నీ స్నేహితుల నెంబర్లన్నీ బ్లాక్ లిస్ట్లో పెట్టాను అంతే అన్నాడు కొడుకు. నిజంగా నీకు అంత ప్రేమ ఉంటే నీ భార్య నాకు చెద్దన్నం పెట్టినప్పుడే నాన్నకు ఎందుకు చెద్దన్నం పెడుతున్నావు అంటూ ఆపేవాడివి. మీరంతా వెళ్ళిపోయాక ఇంట్లో ఒక్కడినే ఉండలేకపోయేవాడిని. కాసేపు బయటకు వెళదామంటే తాళాలు వేసుకుని వెళ్తున్నారు. ఏమ్మా కోడలా, నన్ను యాత్రలకు వెళ్ళొద్దు అనడానికి నువ్వెవరు? నోరు మూసుకొని మీ పిల్లల్ని మీరే చూసుకోండి. నేను ఖచ్చితంగా యాత్రలకు వెళతాను. వారం తరువాతే ఇంటికి తిరిగొస్తాను. ఇక ఇప్పటి నుండి నా జీవితం నా ఇష్టప్రకారం మాత్రమే నడుస్తుంది. అరుణ్, యాత్రలకు డబ్బు లేదన్నావు కదా, నీ వద్ద చెయ్యి చాచాల్సిన అవసరం ఇంకా రాలేదు. నా ఖర్చులను నేను సొంతంగా చూసుకోగలను. ఇక నుండి నేను స్వేచ్ఛగా బ్రతుకుతాను. ఎవరిని ఏమీ అడగాల్సిన అవసరం లేదని, చెప్పాల్సిన అవసరం లేదని నాకు తెలుసు అని చెప్పి కృష్ణయ్య గారు ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. అయోధ్య తీర్థయాత్రలకి కృష్ణయ్య గారు సంతోషంగా వెళ్ళారు. అక్కడ తన స్నేహితులతో ఎంతో సరదాగా గడిపారు. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
నన్ను ఎంకరేజ్ చెయ్యండి. ధన్యవాదాలు.